వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్. కనికల్ల నిజములెరిగిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. వెల్కమ్ టు పంతంగి సర్దా. ఈరోజు మనం చెప్పుకోబోయే పద్యం, వినదకు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదరు. కనికల్ల నిజములెరిగిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. సుమతి శతకకర్త బద్దెన రాసినటువంటి పద్యం ఇది. సుమతి శతకం నుంచి తీసుకోవడం జరిగింది. ఏం చెప్తున్నారంటే, ఆయన వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక అంటే ఎవరు ఏం చెప్పినా కానీ ఫస్ట్ వినాలి. విన్న తర్వాత వేగపడక అంటే తొందరపడకుండా, అంటే ఆలోచన రహితంగా ఉండకూడదని చెప్తున్నారు ఇక్కడ. ఎవరు ఏం చెప్పినా వినాలి. విన్న తర్వాత వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా కనికల్ల నిజములెరిగిన, ఏది అబద్ధం, ఏది నిజం, ఏది మంచి, ఏది చెడు, దేనివల్ల మనకు ఉపయోగం ఉంటుంది, దేనివల్ల మనకు ఉపయోగం ఉండదు అనే విషయాల పట్ల అవగాహన కలిగి ఉన్నవాడే, అటువంటి మనిషే నీతిపరుడు. మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. అలాంటి వాడే గొప్పవాడు, అలాంటి వాడే మంచివాడు, అలాంటి వాడే నీతిమంతుడు అని సుమతి శతకర్త చెప్తున్నారు. వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదరు. కనికల్ల నిజములెరిగిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. అంటే ఇక్కడ మాట వినడం, అంటే మాట వినేవాడు ఎంత ఇంపార్టెంటో మాట చెప్పేవాడు కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఒక విషయాన్ని అవతల వాళ్ళకి మనం పర్ఫెక్ట్గా కన్వే చేయగలిగితే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వినటానికి, విన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వినేవాడితో పాటు చెప్పేవాడు కూడా ఇంపార్టెంట్. అతను ఆ నైపుణ్యాన్ని, ఆ స్కిల్స్ని, అంటే ఒక విషయాన్ని కన్వే చేసే పర్ఫెక్ట్గా కన్వే చేసే నైపుణ్యాన్ని, ప్రాపర్గా కన్వే చేసే స్కిల్స్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే వినేవాడికి కూడా చాలా తొందరగా విషయం రీచ్ అవుతుంది అని ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనా కానీ ఎవరు ఏం చెప్పినా సరే వెంటనే వినేసి నిర్ణయాలు తీసుకోకూడదు. ఫస్ట్ వినాలి. అలా అని నువ్వేంట్రా చెప్పేది, నువ్వు చెప్పే మాటలు నేనేంటవేంట్రా ఇలా అనుకోవటం కూడా పొరపాటు. ఫస్ట్ లిజన్. ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైనా కావచ్చు, వినటం నేర్చుకోవాలి. ఇకపోతే దీని గురించి మనకు ఒక చిన్న కథని మనం చెప్పుకున్నట్లయితే, సతీ సుమతి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ పేరు వినని వాళ్ళు సతీ సావిత్రి కావచ్చు, సుమతి కావచ్చు, అనసూయాదేవి కావచ్చు, అరుంధతి, వీళ్ళందరి పేర్లు కూడా మనం ఖచ్చితంగా పురాణాల్లో విని ఉంటాం. ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంలో వీళ్ళ గురించి మనం తెలుసుకొని కూడా ఉంటాం. ఎందుకంటే వీళ్ళు మహాపతివ్రతలు. భర్తల కోసం, కుటుంబాల కోసం వాళ్ళ జీవితాలని కూడా సాక్రిఫైస్ చేసినటువంటి ఒక వ్యక్తిత్వము, ఒక గొప్పతనం వీళ్ళలో కనిపిస్తుంది. సతీ సుమతి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కుష్టి వ్యాధిగ్రస్తుడు అయినటువంటి భర్తని వేశ్యాగృహానికి తీసుకెళ్ళడానికి కూడా వెనుకాడినటువంటి భార్యగా మనకి ఇవాళ కనిపిస్తుంది. సుమతి భర్త విపరీతమైనటువంటి వేశ్యావరుడు. నిరంతరం అతను వేశ్యలతో ఉండటం, వేశ్యల దగ్గరే ఉండటం, వేశ్యల గృహాలలోనే తాను ఎక్కువ సమయం గడపటం, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. కాలక్రమంలో సుమతి భర్తకి, కౌశికుడికి కుష్టు వ్యాధి వస్తుంది. దానివల్ల వేళ్ళన్నీ కూడా పుచ్చిపోయి, కుళ్ళిపోయి, శరీరం నుంచి విడివడిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఆయన దగ్గరికి ఎవరూ రానటువంటి స్థితిలో కూడా సుమతి నిరంతరం తన భర్త పక్కనే ఉంటూ తనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. అనుకోకుండా ఒక సందర్భంలో కౌశికుడు, సుమతి భర్త అయినటువంటి కౌశికుడు ఒక వేసిని చూసి మనసు పడతాడు. ఎలాగైనా సరే తనతో గడపాలి అని అనుకుంటాడు. ఆ విషయాన్ని ఎవరికి చెప్పడానికి అవకాశం లేక భార్య సుమతికే చెప్తాడు. నేను పలానా ఆవిడతో గడపాలి అనుకుంటున్నాను అని చెప్తే, తాను భర్తకి అనుగుణంగా ఉంటూ ఆయన ఇష్టాన్ని, ఆయన కోరికని తీర్చడం కోసం తాను భర్తని భుజాల మీద కూర్చోపెట్టుకొని వేశ్యాగృహానికి తీసుకెళ్తుంది. ఆ మార్గ మధ్యంలో ఏమవుతుందంటే, సాయంకాలం దాటిపోతుంది, కాస్త చీకటి పడుతూ ఉంది బయలుదేరే సమయానికి.
వీళ్ళు వెళ్ళేటప్పటికి మార్గ మధ్యంలోనే సూర్యుడు అస్తమించి చీకటి కూడా వచ్చేస్తుంది. ఆ చీకట్లో ఈ భుజాల మీద నుంచి వేలాడుతున్నటువంటి సుమతి భర్త కాళ్ళు దగ్గరికి వస్తున్నాడు. వేశ్యాగృహానికి వేశ్యావాటికకి దగ్గరికి వస్తున్నటువంటి సంతోషంతో ఆ కాళ్ళని ఊపటం వల్ల ఆ కాలు వెళ్ళి పక్కనే ఉన్నటువంటి శిక్షని అనుభవిస్తూ ఉన్నటువంటి మాండివ్య మహర్షి తలకి తగ్గుతుంది. వెంటనే మాండివ్య మహర్షి, అంటే తాను శిక్షని చెప్తాను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శిక్షను అనుభవిస్తున్నటువంటి తాను, బాధని పొందుతున్నటువంటి తాను, ఎవరి కాలు తగిలిందో తెలియక ఆ బాధలో, ఆ నొప్పిలో, ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన శాపం పెట్టేస్తాడు. ఎవరి కాలైతే నాకు తగిలిందో అతను రేపు సూర్యోదయం సూర్యోదయం అవ్వగానే చచ్చిపోతాడని శాపం పెట్టాడు. ఆ శాపం తాను వింటుంది సుమతి. విని వెంటనే మాండివ్య మహర్షి దగ్గరికి వచ్చి, మహర్షి, మీరు ఇప్పుడు ఏమని శాపం పెట్టారు? నా భర్త సూర్యోదయం అవ్వగానే చచ్చిపోతాడా? అంటే తాను అప్రయత్నంగా ఊపినటువంటి, తాను కాలు ఊపాడు, అప్రయత్నంగా తగిలిందే తప్ప మీకు తాను కావాలని మిమ్మల్ని తనలేదు. అదే కాక గాఢాంధకారం, కటిక చీకటిలో ఉన్నాము ఇప్పుడు ఇక్కడ. కాబట్టి ఈ చీకటిలో మీరు ఇక్కడ ఉన్నారన్న సంగతి కూడా మేము గమనించలేకపోయాం. కాబట్టి తాను కావాలని మిమ్మల్ని తనలేదు, అప్రయత్నంగా జరిగిపోయినటువంటి దానికి మీరు ఇలాంటి శాపం పెట్టడం ఎంతవరకు భావ్యం? అంటే రేపు ఉదయం సూర్యోదయం అయితే నా వైధవ్యం పోతుందా? ఇదేనా నా పాతివ్రత్యం? ఇదేనా నా భర్త అడుగు జాడల్లో నేను అనుగమించడం వల్ల వచ్చినటువంటి ఫలితం అని తాను బాధపడుతుంది. మాండివ్య మహర్షి చెప్తారు, అమ్మా, నీ భర్త కాలు తగలగానే నేను ఇప్పటికిప్పుడే చచ్చిపోమని శాపం పెట్టలేదు. ఎవరి కాలైతే నాకు తగిలిందో అతను ఉత్తరక్షణమే మరణించు కాక అని నేను శాపం పెట్టలేదు. రేపటి ఉదయం వరకు కూడా అవకాశం ఉంది. అంటే చాలా సమయం నీ చేతిలో ఉంది. నువ్వు మహాపతివ్రతవు కాబట్టి నీవు తలచుకుంటే ఏదైనా సాధించగలవు. కాబట్టి రేపు సూర్యోదయం అయితే నీ భర్త చనిపోతాడు. అప్పటి వరకు సమయం ఉంది కదా, ఏం చేసి నీ భర్త ప్రాణాలను నిలబెట్టుకోవాలో ఆలోచించు, చక్కటి ఉపాయం తట్టుతుంది తల్లి అని సతీ సుమతిని ఆశీర్వదిస్తాడు. అంటే చూడండి, ఇక్కడ మాండివ్య మహర్షి చెప్పగానే తాను విన్నది. చాలు లేవయ్యా, శాపం పెట్టేస్తా చచ్చిపోమని, తెల్లవారితేనేమో నా భర్త చచ్చిపోతాడు, ఎంతో సమయం ఉందని చెప్తున్నావు, ఈ రాత్రి గడిస్తే నా పరిస్థితి ఏంటి, నా బతికేంటి, చెప్పొచ్చావా మళ్ళీ మాటలు అని చెప్పేసి సుమతి ఆయనకి ఎగెనిస్ట్గా మాట్లాడలేదు. ఆయన చెప్పింది విని ఆలోచిస్తుంది. అవును, రేపు ఉదయం సూర్యోదయం అయితే కదా నా భర్త చనిపోయేది, అప్పటి వరకు నేను సమయం ఉంది కదా, నాకు ఏం చేస్తే నా భర్త ప్రాణాలను నిలబెట్టుకోగలను అంటే ఈ వైపుగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఈ కన్వర్జేషన్ అంతా విన్నాడో భర్త, తనకి వేశ్యాగృహాల మీద, వేశ్యావాటికల మీద, తాను చూసినటువంటి వేశ్య మీద ఉన్నటువంటి కోరిక చచ్చిపోయింది. ఎందుకంటే తెల్లవారితే చచ్చిపోయేటటువంటి వార్త విన్నాక వీడికి లోపల కోరిక ఇంకేముంటుంది. కాబట్టి సుమతి నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో అంటుంది. సరే, ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు, భర్తని ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ మాండివ్య మహర్షి గురించి మనం మాట్లాడుకుంటే, మాండివ్య మహర్షి శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. ఎలాంటి శిక్ష అంటే, ఒక గుణపాన్ని భూమిలోకి పాతి ఆ గుణపం మీద మాండివ్య మహర్షిని కూర్చోబెట్టారు. అది శిక్ష. ఆ గుణపము కొద్ది కొద్దిగా శరీరంలోకి దిగుతూ గొంతు వరకు వచ్చి ఆగిపోతుంది. ఆ అంటే ప్రాణం ఒగ్గ పట్టుకొని కూర్చొని ఉంటాడు మాండివ్య మహర్షి. అంటే తాను శరీరాన్ని లూప్ చేస్తే లోపలికి దిగిపోతూ ఉంటుంది. అలా ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయినటువంటి స్థితిలో, విపరీతమైన బాధని, నొప్పిని అనుభవిస్తున్నటువంటి స్థితిలో కౌశికుడి కాలు తనకు తగిలింది. అందువల్ల శాపం పెట్టాడు. అసలు ఈ శిక్ష ఎలా వచ్చింది, ఎవరు వేశారని చూసినట్టయితే, తాను ఉంటున్నటువంటి అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి, అంటే అటవీ ప్రాంతం ఏ రాజ్యంలో ఉందో ఆ రాజ్యపు రాజు ఖజానాలో దొంగతనం జరుగుతుంది. దొంగతనం జరిగినప్పుడు దొంగలు ఆ ఖజానాన్ని కొల్లగొట్టుకుని వాటిని తీసుకొని పారిపోతూ ఉంటారు. భటులు వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. ఈ వెంబడించే సమయంలో వీళ్ళంతా ఏం చేస్తారంటే, దొంగలు మాండివ్య మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. అప్పటికి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు, ధ్యానంలో ఉంటాడు. ధ్యానంలో ఉండేటప్పటికీ అతన్ని ఎలాగో ధ్యానంలో ఉండవు కాబట్టి చూసేవాళ్ళు ఎవరు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు అనేసి ఈ దొంగలందరూ కలిసి లోపలికి వెళ్ళిపోయి
ఖజానాని కొల్లగొట్టినటువంటి ఖజానాని మాండవ్య మహర్షి ఆశ్రమంలో దాచిపెట్టి వీళ్ళు పక్కనే ఉన్న తుప్పల్లో దాక్కుంటారు. అటువైపుగా వచ్చినటువంటి భటులు మాండవ్య మహర్షిని అడుగుతారు. ఆయన ధ్యానంలో ఉండటం వల్ల ఆయనకు ఆ మాటలు వినిపించవు. వీళ్ళు లోపలికి వెళ్ళి సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేస్తే అక్కడ బంగారం, నగలు, ఆభరణాలు, సొమ్ములు దొరుకుతాయి. వాటిని వాళ్ళు వశపరుచుకుంటారు, వాళ్ళ స్వాధీనంలోకి తీసుకుంటారు. తీసుకొని చుట్టుపక్కల వెతికితే దొంగలు దొరుకుతారు. వాళ్ళని పట్టుకొని మౌనంగా ఉన్నాడు, సమాధానం చెప్పడం లేదు, పైగా దొంగలు, ఖజానా అన్నీ కూడా ఈయన ఆశ్రమంలో ఉన్నాయి కాబట్టి కర్త, కర్మ, క్రియ, నాయకుడు మొత్తం ఈయన అనేసి ఆయన కూడా తీసుకెళ్ళిపోయిన తర్వాత రాజుగారికి చెప్తారు భటులంతా కూడా, ఇతని ఆశ్రమంలో దొంగలు ఉన్నారండి, అదే ఆశ్రమంలో ఆభరణాలు కూడా దొరికాయి, ఇతను మేము అడిగితే ఎలాంటి సమాధానం చెప్పడం లేదు, నోరు మెదపడం లేదని చెప్తారు. అది విన్నటువంటి రాజు వెంటనే, అంటే విన్నాడు భటులు చెప్పింది, వాట్ విన్న తర్వాత ఇది ఎంతవరకు నిజం? ఒక ఆశ్రమంలో దొంగలు ఉండటం ఏంటి? ఒక ఆశ్రమంలో పోయినటువంటి ఖజానా దొరకటం ఏమిటి? ఇతన్ని అడిగితే మహర్షి మౌనంగా ఉండటం ఏంటి? వీటన్నిటి వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనే వాటిని అన్వేషించకుండా, విచారించకుండా, బాగోగులు తెలుసుకోకుండా వెంటనే మాండవ్య మహర్షికి శిక్ష వేస్తాడు. ఏ శిక్ష? ఇది ఒక గుణపాన్ని గుచ్చి భూమిలోకి ఆ గుణపం మీద మాండవ్య మహర్షిని కూర్చోబెట్టాడు. అలా శిక్ష, అంటే రాజుగా తాను చేయాల్సిన పని ఏంటి? విని విచారించాలి. కేవలం రాజు విన్నాడంతే, విచారించకుండా శిక్ష వేసేస్తాడు. తర్వాత ఈ కథ ఇక్కడితో ఆపేసినట్లయితే మనం సతీ సుమతి కథలోకి వస్తే, సతీ సుమతి విన్నది మాండవ్య మహర్షి చెప్పినటువంటి మాటలు విని తాను ఆలోచిస్తుంది, ఏం చేయాలి అని ఆలోచించి రాత్రంతా ఒక సమయంలో ఒక ఆలోచన వస్తుంది. సూర్యోదయం అయితే కదా నా భర్త చనిపోయేది, సూర్యోదయం కాకుండా ఆపేస్తాను. నేను మహాపతివ్రతనే అయితే, నా భర్తని అనుగమిస్తూ ఉన్నదానినే అయితే రేపు ఉదయం సూర్యోదయం అవ్వకుండును గాక అని శాపం పెట్టేస్తుంది, కోరుకుంటుంది. సో గడిచిపోతూ ఉంటుంది కాలం, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అవుతారు. కానీ సూర్యుడు మాత్రం రాడు, ఉదయించడు. బ్రహ్మాది దేవతలు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు, ఏమిటిది అంటే ఇక బ్రహ్మ చూస్తారు అనమాట ఏం జరిగింది అని. చూసిన తర్వాత ఓహో, సతీ సుమతి యొక్క కోరిక వల్ల, శాపం వల్ల సూర్యుడు ఉదయించలేదు అన్న విషయాన్ని కనిపెట్టి గమనించి దేవతలందరినీ కూడా అనసూయాదేవి దగ్గరికి వెళ్ళి తనకి విషయాన్ని చెప్పండి, తాను చూసుకుంటుంది అని చెప్తారు. అంటే సూర్యుడి యొక్క గమనం ఆగిపోయినట్లయితే సృష్టి స్తంభించిపోతుంది ఒక రకంగా. కాబట్టి ఆయన గమనం ఆగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా సతీ సుమతి తన శాపాన్ని విరమించుకోవాలి. అందుకని ఏం చేసింది? అందుకని బ్రహ్మ ఏం చేశాడు? అందరి దేవతల్ని పిలిపించి అనసూయాదేవిని ఒకసారి కలవండి అంటే అనసూయాదేవిని కలుస్తారు. వాళ్ళంతా వచ్చి ఇదమ్మా జరిగిందంటే, సరే నేను చూసుకుంటాను, సూర్యుడు కాసేపట్లో ఉదయిస్తాడు, నా మీద నమ్మకం ఉంచండి, నాది హామీ అని అనసూయాదేవి చెప్పి తనకున్నటువంటి యోగ బలంతో ఉత్తరక్షణమే సుమతి దగ్గర ప్రత్యక్షమైన తర్వాత తాను మాట్లాడు, ఏమిటి సుమతి నువ్వేం చేశావు తల్లి, ఇలా చేయొచ్చా? నువ్వు ఒక్కదాన్ని బాధపడుతూ యావత్ సృష్టిని కూడా నువ్వు బాధిస్తూ ఉన్నావు, తప్పు కదా అంటే, నాకు వైధవ్యం పోయిన తర్వాత నేను ఉండి ఏంటి, భగవంతుడి కంటే మిన్నగా నా భర్త నేను చూసుకున్నాను, నా భర్త తర్వాతే భగవంతుడు అని అనుకున్నాను, అలాంటి నా వైధవ్యం పోతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉండాలమ్మా అని సుమతి అనసూయాదేవితో చెప్తుంది. అనసూయాదేవి అంటుంది, నువ్వు విరమించుకో, సూర్యుడిని ఉదయించమని కోరుకో, నీ భర్త ప్రాణాలు ఎక్కడికి పోవు, నాది హామీ అంటుంది. చెప్పొచ్చు వాళ్ళే, పసుపు కుంకాలు పోతే నాది వైధవ్యం వచ్చేది, నాకు నీ కాదు కదా, చాలా మాటలు చెప్తావు, తెరా అంతా అయిపోయిన తర్వాత నా భర్త చనిపోతే తిరిగి నా భర్తను బతికించకపోతే నా పరిస్థితి ఏంటి అని ఎక్కడో క్వశ్చన్ చేయదాం. ఎప్పుడైతే అనసూయాదేవి చెప్తుందో చెప్పగానే వింటుంది, విని తను మనసులో స్మరించుకుంటుంది, సూర్యోదయం అవునుగాక, వెంటనే సూర్యోదయం అయిపోతుంది. సూర్యోదయం అయ్యిందో లేదో వెంటనే తన భర్త ప్రాణాలు పోతాయి. భర్త ప్రాణాలు పోయిన వెంటనే సుమతి అనసూయాదేవి వైపు చూస్తుంది దీనంగా, ఏం తల్లి, నా భర్త ప్రాణాలు ఎక్కడికి పోవని చెప్పావు కదా, నా భర్త ప్రాణాలు పోయాయి, వైధవ్యం నాకు ప్రాప్తించింది, ఏం చేయమంటావు అన్నట్టు ఒక దీనంగా ఒక చూపు చూస్తుంది. అనసూయాదేవి వెళ్ళి కౌశికుడి యొక్క శరీరాన్ని తాకి, నేను మహాపతివ్రతని అయినట్లయితే, భర్త తప్ప అన్యులను ఎరుగని దానినైతే, భర్త అడుగు జాడలలో నేను అనుగమించిన దానిని అయితే ఈ క్షణమే
ఇతను బతికి వచ్చుగాక అని కోరుకుంటుంది. వెంటనే కౌశికుడు లేచి ఉంటాడు. తర్వాత ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా వదిలేసి సతీ సుమతితోనే ఉంటాడు. అంటే ఎందుకు? సుమతి చాలా కష్టాలు పడింది. ఇంట్లో తాను ఉన్నప్పటికీ కూడాను వేశ్యాగృహాల చుట్టూ తిరుగుతూ ఉంటే, భారీగా తనని గౌరవించకుండా అవమానిస్తూ ఉంటే చాలా బాధపడింది. ఒకానొక టైంలో ఇంట్లో తాను ఉన్నప్పుడు మంచి చెడు ప్రేమ ఆప్యాయతలు అన్నీ పంచుకోవాల్సినటువంటి సందర్భంలో ఒక వేశ్యాగృహానికి గృహానికి తనను తీసుకెళ్ళమని అడిగినప్పుడు సుమతి ఎంత బాధపడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంటే భర్త చావు బతుకుల మధ్య ఉండి కూడాను భార్యతో స్పెండ్ చేయకుండా వేశ్యాగృహానికి తీసుకెళ్ళమని అడిగాడు. అంటే తాను భుజాల మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళింది భర్తని, కానీ లోపల ఎంత బాధపడి ఉంటుంది, ఎంత వేదన పడి ఉంటుంది. అంటే అలాంటి స్థితిలో అతనికి ఆ కోరిక ఎందుకు కలిగింది అంటే, అతనికి ఆ కోరిక కలగాలి, సతీసుమతి తీసుకెళ్ళాలి, అతని కాలు మాండవ్య మహర్షికి తగలాలి, మాండవ్య మహర్షి శాపం పెట్టాలి, ఆ శాప ప్రభావం వల్ల సూర్యోదయాన్ని ఆపివేయాలి, దేవతలందరూ అనసూయ దగ్గరికి వెళ్ళాలి, అనసూయాదేవి సుమతి దగ్గరికి రావాలి, సుమతిని ఒప్పించాలి, ఫైనల్గా కడిగిన ముత్యం లాగా మళ్ళీ కౌశికుడిని బ్రతికించి సుమతికి అప్పగించాలి. భగవంతుడి యొక్క మాస్టర్ ప్లాన్ ఇది. అది తెలియక మనకు తెలియదు, అదే ధర్మవేది అధర్మవేది అనే విషయాల పట్ల పూర్తి అవగాహన మనకు లేకపోవడం వల్ల వాడికి కుష్టి వ్యాధి వచ్చినా కానీ, క్షయవ్యాధి వచ్చినా కానీ వేశ్యాగృహం దగ్గరికి వెళ్ళిపోతా అంటాడేంటి, ఎంతవరకు ఆ వైపు నుంచి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు, భగవంతుడు అనేవాడు, సృష్టికర్త అనేవాడు అన్ని వైపుల నుంచి ఆలోచిస్తాడు. సుమతికి మంచి చేయటం కోసం ఒక చెడు కోరికని కౌశికుడి మనసులో ఉద్భవించేలా చేసి ఆ కోరిక వల్ల ఇంత కథ నడిపించు. ఇందులో ఎక్కడ చూసినా కానీ సుమతి మాండవ్య మహర్షి చెప్పిన మాటలు వినది, అనసూయాదేవి చెప్పిన మాటలు వినది. ఎక్కడా కూడా ఎవరిని తప్పు పట్టలేతారు. మాండవ్య మహర్షి విషయానికి వస్తే రాజుగారు ఏం చేశారు, ఒక రాజు అయి ఉండి విచక్షణ జ్ఞానం కలిగి ఉండి మంచి చెడు విషయాల పట్ల అవగాహన కలిగి ఉండి ధర్మాధర్మాలు తెలిసి ఉండి విచారణ చేయకుండా ఇమీడియట్ సెకండ్ మాండవ్య మహర్షికి శిక్ష వేయడం. మరో ఉదాహరణ మనం చూసినట్లయితే, రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు కుమార్తె దేవయాని. శుక్రాచార్యుల వారు వృషపరుడి యొక్క రాజ్యంలో రాజపురోహితుడుగా ఉంటారు. వృషపరుడి కుమార్తె శర్మిష్ఠ. శర్మిష్ఠ దేవయాని ఇద్దరు స్నేహితులు. వీళ్ళిద్దరికీ కూడా ఒక సందర్భంలో అనుకోకుండా గొడవ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య కాస్త గ్యాప్ కూడా వస్తుంది. ఆ గొడవ జరిగినటువంటి నేపథ్యంలో దేవయానిని ఒక పాడుబడ్డ బావిలో తోసేసి వెళ్ళిపోతుంది శర్మిష్ఠ. వెళ్ళిపోయిన తర్వాత అటువైపుగా వస్తున్నటువంటి యయాతి దేవయానిని, పాడుబడిన బావిలో ఉన్నటువంటి దేవయానిని చూసి రక్షిస్తాడు. అంటే శర్మిష్ఠ దేవయానిని బావిలోకి తోసేసేటప్పుడు తన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ కూడా లాగేసుకుని తోసేస్తుంది. అంటే నగ్నంగా ఉన్నటువంటి దేవయానిని యయాతి చూస్తాడు. దేవయాని ఇంటికి వచ్చి శుక్రాచార్యుల వారితో చెప్తుంది, ఫలానా అతను నన్ను ఇలా చూశారు, నేను అతన్నే వివాహం చేసుకుంటాను అంటే శుక్రాచార్యుల వారు యయాతితో మాట్లాడటం, వాళ్ళు ఒప్పుకోవటం, యయాతికి దేవయానికి వివాహం జరగటం అంతా జరిగిపోతుంది. తర్వాత ఎప్పుడైతే ఈ దేవయానికి అవమానం జరిగిందో అప్పుడు ఇంటికి వచ్చి ఇలా జరిగిందన్న సంగతి శుక్రాచార్యుల వారికి చెప్పి, నాన్న ఈ రాజ్యంలో మనం ఉండొద్దు, ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాము, కాబట్టి ఇక్కడ ఉండాల్సిన అవసరం, నాకు అవమానం జరిగిన చోట ఉండాల్సిన అవసరం లేదు అని శుక్రాచార్యుల వారిని కోరితే, తండ్రి కథ ఎంతైనా కూతురు మీద ఉన్నటువంటి ప్రేమతో తాను ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి అంగీకరిస్తాడు. అంటే చెప్పింది దేవయాని చెప్పిన తర్వాత ఆయన కూతురు మీద ఉన్నటువంటి ప్రేమతో వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారే కానీ రాజ్యం పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని ఆయన వ్యక్తం చేయలేకపోయాడు. కూతురు చెప్పింది, విన్నారు, వెంటనే నిర్ణయాలు తీసేసుకున్నారు. ఈ విషయం తెలిసినటువంటి వృషపరుడు ఏం చేస్తారు, వచ్చి శుక్రాచార్యుల వారిని చాలా బ్రతిమలాడతారు. సరే ఆయన ఒప్పుకుంటారు. కూతురు దేవయాని ఇష్టమే నా ఇష్టమని ఆయన అంటాం. దేవయానితో మాట్లాడినప్పుడు నీ కూతురు శర్మిష్ఠని నా ఇంటి దాసిగా పంపించు, మా నాన్న ఇక్కడే ఉంటారు అంట. అంటే రాజ్యం కోసం, రాజ్య సంక్షేమం కోసం శుక్రాచార్యులు వంటి వారు రాజ్యంలో ఉంటే మంచి జరుగుతున్నటువంటి నమ్మకంతో, హెల్ప్ఫుల్గా ఉంటారనే నమ్మకంతో వృషపరుడు ఒప్పుకొని ఇంటికి వెళ్ళి శర్మిష్ఠకి చెప్తాడు, దేవయాని ఇంటికి నువ్వు దాసిగా వెళ్ళాలి అని. శర్మిష్ఠ వెంటనే ఒప్పుకుంటుంది, సరే నాన్నగారు మీ ఇష్టం, మీరు ఏం చెప్తే అది చేస్తాను.
దేవయానితో పాటు దాసిగా వెళ్తుంది. అనుకోకుండా దేవయాని వాళ్ళ హస్బెండ్ అయినటువంటి యయాతికి శర్మిష్ఠకి పరిచయం అవుతుంది. శర్మిష్ఠని వివాహం చేసుకుంటాడు. చాలా కాలం పాటు ఆ విషయాన్ని బయటకు రాకుండా కాపాడుకుంటాడు. అనుకోకుండా ఒక సందర్భంలో దేవయానికి యయాతి శర్మిష్ఠని పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం తెలిసిపోతుంది. తెలిసిపోయి వెంటనే పుట్టింటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారు అయినటువంటి శుక్రాచార్యుల వారికి విషయాన్ని విన్నవిస్తుంది. ఆయన వెంటనే అల్లుడి దగ్గరికి వచ్చి, ఏ యవ్వనాన్ని చూసుకొని నా కూతురికి అన్యాయం చేశావో ఆ యవ్వనం పోయి ముసలివాడి వైపోగాక అని శాపం పెట్టాడు. కూతురు చెప్పిందో చెప్పలేదో వెంటనే శాపం పెట్టాడు. విచారించకుండా వాట్ ఏం జరిగింది, ఎందుకు ఇలా చేశారు, దానికి గల కారణాలేంటి, ఇవన్నీ విచారించి అంచనా వేసి న్యాయాలను నిర్ణయించాల్సినటువంటి శుక్రాచార్యుల వారు కూడా ఏం చేశారు, తొందరపడిపోయి శాపం పెట్టారు. అల్లుడు ముసలివాడైపోతే ఎవరికండి నష్టం, కూతురుకు కాదా? అంటే కోపంలో కూతురు మీద ఉన్నటువంటి విపరీతమైన ప్రేమలో తాను ఇచ్చే శాపం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మర్చిపోయి, అంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి శాపం పెట్టారు. కూతురు జీవితం నాశనమైంది. అల్లుడు ముసలివాడైతే కూతురు ఎలా సంతోషపడుతుందండి, కూతురు ఎలా సుఖపడుతుందండి? ఏం చేయాలో అర్థం కాక ఆ శాపాన్ని విరమించడం కోసం, శాపానికి విముక్తి కలిగించడం కోసం, నీకు పుట్టినటువంటి కొడుకుల్లో ఎవరైనా ఒకరు ముసలితనాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళ ఎవరో నీకు వస్తుంది, నీ ముసలితనం వాళ్ళకి వెళ్ళిపోతుంది అని శాపానికి విముక్తి చూపిస్తారు. కొడుకులు ఎవరు కూడా ఒప్పుకోరు. చివరికి పూరుడు ఒప్పుకుంటాడు. ఒప్పుకొని తండ్రికి యవ్వనాన్ని తాను ముసలితనాన్ని తీసుకుంటాడు. అంటే కూతురు చెప్పిన ప్రతి చోట కూడాను వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నటువంటి శుక్రాచార్యుడు కూతురి జీవితంలో ఏ విధంగా ఇబ్బందులు క్రియేట్ చేశాడు అనే విషయాల్లో కూడా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక, ఎవరు ఏం చెప్పినా కానీ వినాలి. విన్న వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా అందులో మంచిని చెడుని వాస్తవాన్ని అవాస్తవాన్ని బేరీజు వేసి వాటిని ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడు మాత్రమే వాటి వల్ల యూజ్ ఉంటుంది తప్ప లేదంటే అనర్థాలే మిగిలిపోతాయని ఈ పద్యం మనకు చెప్తుంది. రామాయణంలో శూర్పణఖ రాముణ్ణి ఇష్టపడే సంగతి అందరికీ తెలిసింది. శూర్పణఖ రాముణ్ణి ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది. తాను చెప్తుంది, నువ్వు నాకు నచ్చావు, నన్ను వివాహం చేసుకో అని రాముణ్ణి అడుగుతుంది. అడిగితే రాముడు చెప్తాడు, నాకు ఇంతకు మునిపే వివాహం అయిపోయిందమ్మా, నాకు ఒక భార్య కూడా ఉంది, నేను ఏకపత్ని వ్రతుణ్ణి, నిన్ను వివాహం చేసుకోవటం కుదరదు అని రాముడు చెప్తాడు. తర్వాత పక్కనే ఉన్నటువంటి లక్ష్మణుడి దగ్గరికి వెళ్తుంది. తన మీద కూడా ఇష్టాన్ని, తన మీద కూడా ఉన్నటువంటి వ్యామోహాన్ని వ్యక్తపరిస్తే అంటే ఇక్కడ చూడండి, రాముడిని ఇష్టపడటం, రాముడు కాదని కానీ ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి తన మీద ఉన్నటువంటి ఇష్టాన్ని అంటే వ్యామోహాన్ని వ్యక్తం చేయడం. అంటే ఇద్దరు ఒకేలా ఉంటారు. నీలమేఘ ఛాయాబోలు దేహము వాడు, ధవళాబ్జపత్ర నేత్రముల వాడు, కంబు సన్నిభమైన కంఠంబు కలవాడని మనం మల్ల రామాయణంలో చదువుకున్నాం. అంతా ఒకేలా ఉంటుంది. టాక్టు బోటము రాముడు లక్ష్మణుడు. ఒక్కటే డిఫరెన్స్ ఏంటది, ఇన్ని గుణములు రూపెంప నొసగువాడు వరుస సౌమిత్రి బంగారు అన్నెకాడు. రాముడి గుణాలు లక్ష్మణుడి యొక్క గుణాలు ఒకేలా ఉంటాయి, కానీ ఒక్కటే తేడా, బంగారు వన్నెకాడు. అతనేమో నీలమేఘశ్యాముడు రాముడు, లక్ష్మణుడేమో బంగారు వన్నెకాడు. అందుకని లక్ష్మణుడి దగ్గరికి వచ్చి ఏం చెప్తుంది ఆవిడ శూర్పణఖ, నువ్వంటే ఇష్టం, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. కుదరదు, నాకు వివాహం అయిపోయింది, మా అన్న వదినల సేవ కోసమే నేను వాళ్ళతో పాటు వనవాసానికి వచ్చానని చెప్తే, నీ వదిలిని ఇబ్బంది పెడతాను, నీ తల్లిని సంహరిస్తాను అని మాట్లాడుతుంది. సో తాను తట్టుకోలేక ముక్కు చెవులు కోసి పంపించేస్తాడు. ముక్కు చెవులు కోయబడి రక్తం ధారలుగా కారుతూ ఉంటే అసలే రాక్షసి, అందవికారి, రక్తం ధారలే కారుతుంది, ముక్కులు లేవు, చెవులు లేవు. ఇలాంటి రూపంతో రావణాసుడి ఎదుటికి వెళ్తుంది. రావణాసుడికి శూర్పణఖ చెల్లెలు. రావణాసుడికి మాత్రమే కాదు, నీతిపరుడైనటువంటి విభీషణుడికి కూడా చెల్లెలు. వెళ్ళి రావణాసుడు, ఏంటి చెల్లి ఏమైందమ్మా అని అడిగితే తాను ఏం జరిగిందో అది చెప్పాలి. అది చెప్పకుండా, అన్న నేను అటవీ ప్రాంతంలో ఒక కన్యను చూశాను, ఒక పడతిని చూశాను, ఎంత సౌందర్య రాశి అన్న, పగడాలని కుప్పగా పోస్తే ఎలా ఉంటుందో, రావణాసుడు మినుముల్ని కుప్పగా పోస్తే ఎలా ఉంటుందో రావణాసుడు అలా ఉంటాడట. కానీ అందగాడని కూడా అంటూ ఉంటారు, మనం ప్రవచనాల్లో వింటూ ఉంటాం. సో ఈ సీత పగడాలని కుప్పగా పోస్తే ఎంత అందంగా ఉంటుందో, ఎంత మెరుస్తూ, ఎంత షైనింగ్తో ఉంటుందో, ఆ పడతి అంత సౌందర్య రాశి అన్న. పొడవాటి కురులు, నుదుటిన పెద్ద బొట్టు, చక్కటి కళ్ళు, చక్కటి ముక్కు,
ఆ సుగుణాల రాశి, అందాల రాశి, ఎంత సౌందర్యవతో నారవస్త్రాలు కట్టుకొని ఆకులు, అలములు, కందమూలములు తింటూ పర్ణశాలల్లో అటవీ ప్రాంతంలో కనిపించిన అన్న. నేను ఆవిడతో చాలాసేపు మాట్లాడి ఉన్నాను, నీ గురించి చాలా చెప్పాను. ఆవిడ చాలా ఆశ్చర్యంగా, చాలా ఆసక్తిగా నీ గురించి నేను చెప్తుంటే విన్నది. కాసేపు నేను మాట్లాడితే ఖచ్చితంగా తనని ఒప్పించి నేను రావణ లంకా నగరానికి తీసుకొచ్చేదాన్ని, నీకు పట్టమహర్షిని చేసేదాన్ని, ఈ లంకా మహానగరానికి, కాంచన లంకా నగరానికి ఆవిడ్ని యువరాణిని, మహారాణిని చేసేదాన్ని అన్న, నీ పట్టమహర్షిని చేసేదాన్ని. కానీ ఆలోపే ఒక ఇద్దరు నరులు వచ్చి నన్ను ముక్కు చెవులు కోసి ఇలా తయారు చేసి పంపించారు. నువ్వేం చేస్తావో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆవిడ్ని తీసుకురావాలి, లంకా నగరంలో నీ పక్కన కూర్చోపెట్టుకొని పట్టాభిషేకం జరగాలి, నేను చూడాలి అని చెప్పేసి శూర్పణఖ అక్కడ జరిగింది ఒకటైతే తాను ఒకటి చెప్పింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ ఏంటంటే రావణాసురుడు వినేలా చెప్పడం. అంటే అవతలి వ్యక్తి ఏం చెప్తే వింటాడు, ఎలా చెప్తే వింటాడు అనే విషయాల పట్ల మనం అవగాహన కలిగి ఉండాలి. శూర్పణఖకి రావణాసుడికి ఏం చెప్తే వింటాడో, ఎవరి గురించి చెప్తే వింటాడో ఒక ఐడియా ఉంది. అందుకనే రాముడి గురించి, లక్ష్మణుడి గురించి చెప్పకుండా సీత సౌందర్యం గురించి చెప్పుకొచ్చింది. ఎందుకంటే స్త్రీలోలుడు కాబట్టి. నిజంగా సీత పట్ల అంత వ్యామోహం ఉన్నవాడే అయినట్లయితే స్వయంవరానికి రావణాసుడు కూడా వెళ్ళాడు, రాముడు అక్కడ గెలిచాడు. మరి అక్కడి నుంచే సీత వెంట ఎందుకు పడలేదు, సీత గురించి ఎందుకు ఆలోచించలేదంటే అది అక్కడితో అయిపోయింది. తాను అంతగా పట్టించుకోలేదని అనుకోవాలి. కానీ ఎప్పుడైతే శూర్పణఖ చెప్పిందో అప్పటి నుంచి సీత యొక్క, అంటే ఆడదాని యొక్క సౌందర్యం గురించి చెప్తే రావణుడు ఎక్కువగా వింటాడు. అందుకని ఏం చేసింది శూర్పణఖ, సీత సౌందర్యాన్ని గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఖచ్చితంగా ఆవిడని నువ్వు తీసుకురావాలి, ఈ లంకా నగరానికి మహారాణిని చేయాలి అని కోరుకున్నాను. మారీచుడిని పిలిపిస్తే మారీచుడు చెప్తాడు, వద్దు, ఆవిడ రాముడి భార్య. ఆల్రెడీ తాటకి, మారీచుడు వీళ్ళంతా, తాటకి చనిపోయింది అనుకున్నది వేరే విషయం. మారీచుడు ఆల్రెడీ రాముడి చేతిలో దెబ్బతిని ఉన్నాడు. కాబట్టి రాముడి ప్రతాపం ఏమిటో, అతని గట్స్ ఏంటో మారీచుడికి బాగా తెలుసు. అందుకని చెప్తారు, వద్దు రావణ, రామచంద్రుడి జోలికి వెళ్ళొద్దు అని చెప్పినప్పటికీ కూడా రావణాసుడికి మారీచుడు చెప్పినప్పటికీ కూడా రావణాసురుడు వినడు. విభీషణుడు చెప్తాడు, భార్య మండోదరి చెప్తుంది, తల్లి కైకసి చెప్తుంది, ఎంతమంది ఎన్ని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు తీసుకొచ్చి సీతని లంకానగరంలో పెట్టారు. లంకానగరంలో పెట్టిన తర్వాత కూడా మండోదరి ఎంత ప్రాధేయపడుతుందో, కైకసి ఎన్ని చెప్తుందో, ఎంతమంది చివరిని కొడుకుల్ని పోగొట్టుకుంటాడు, తమ్ముళ్ళని పోగొట్టుకుంటాడు, రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు, తన సర్వస్వాన్ని పోగొట్టుకొని యుద్ధరంగంలో ఒంటరిగా నిరాయుధుడిగా ఉండిపోతే నేడు పోయి రేపు రమ్ము అని రాముడు పంపించేస్తాడు. అయినా కానీ వినడు. వినకపోవటం వల్ల ఏమైంది, విభీషణుడు రహస్యం చెప్పటం వల్ల రాముడు బాణం వేస్తే రావణాసుడు చచ్చిపోయాడు. సీత కూడా చెప్తుంది, నా స్వామి పాదపద్మాలని తాకి ఆయన శరణు కోరుకో రావణ, నువ్వు నీ రాజ్యము సుభిక్షంగా ఉంటుంది, పరాయి వాడి భార్యను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకోవడం పద్ధతి కాదు, అది తప్పు అనేసి కూడా మాట్లాడుతుంది. మండోదరి కూడా అంటుంది, నాలో లేనటువంటి దేనిని నువ్వు సీతలో చూసావు, నాలో లేని దేనిని నువ్వు సీతలో చూసి సీత పట్ల వ్యామోహితుడవయ్యావు, పరాయివాడి భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావని మండోదరి ఎంత బాధపడుతుంది. సీత అంటుందంట అశోకవనంలో ఉన్నప్పుడు, ఏం సాధిస్తున్నావు రావణ నువ్వు అంటే, ఒక కొడుకుతో మాట్లాడుతున్నటువంటి ఒక ప్రేమతో, వాత్సల్యంతో, అభిమానంతో మాట్లాడుతుంది. ఏం సాధిస్తున్నావు రావణ నువ్వు, రేపు యుద్ధరంగంలో నువ్వు చనిపోయినట్లయితే, లేదంటే నీ భార్య కళ్ళెదుటే నువ్వు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చినట్లయితే, నీ భార్య నీ తలని ఒడిలో పెట్టుకుని, ఇలాంటి వాడికి నేను భార్యనయ్యాను, ఇంతకంటే అదృష్టం ఏముంది, మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ రావణాసురుడికే నన్ను భార్యను చేయి అని మండోదరి కోరుకోగలుగుతుందా? నీ తల్లి కైకసి ఇలాంటి కొడుకుని జన్మజన్మలకి నాకు అందించు అని కోరుకునే విధంగా నువ్వు ప్రవర్తించగలుగుతున్నావు? మరి ఏం సాధిస్తున్నావు రావణ నువ్వు? కాబట్టి ఎక్కడి నుంచి నన్ను తీసుకొచ్చావో తిరిగి అక్కడే వదిలిపెట్టి నా స్వామి పాదపద్మాలు పట్టుకొని శరణు కోరుకో, నువ్వు బతికి బట్ట కడతావని చెప్తుంది. అయినా వినడు రావణాసురుడు. అంతటి దుర్మార్గుడు అనమాట. చివరికి ఏమైంది మన అందరికీ తెలిసిన విషయం. వినదగుని ఎవరు చెప్పిన, మారీచుడు చెప్పినప్పుడు వినలేదు, తర్వాత మండోదరి చెప్పినప్పుడు వినలేదు, కైకసి చెప్పినప్పుడు వినలేదు, ఎవరినైతే ఎత్తుకొచ్చాడో ఆ తల్లి సీత చెప్పినప్పుడు వినలేదు, విభీషణుడు చెప్పినప్పుడు వినలేదు. చివరికి రాముడు నేడు పోయి రేపు రమ్ము
అని అవకాశం ఇచ్చినప్పుడు కూడా తనని తాను మార్చుకొని రాముడి మాట వినడానికి రావణాసుడు ప్రయత్నం చేయలేదు. ఇదొక ఎత్తైనట్లయితే హా లక్ష్మణ హా సీత అని రాముడి గొంతు వినిపిస్తే సీత భయపడుతుంది, లక్ష్మణుడు అలా ఉండిపోతాడు. లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ప్రమాదం వాటిల్లిందంట అని అడిగితే, వాటిల్లింది, వెళ్ళి చూడు నాయన అంటే, అది అన్నగారు గొంతు కాదు, నాకు తెలుసు వదిన, నాకు తెలుసు తల్లి అనేసి లక్ష్మణుడు అన్నప్పుడు చాలా కన్వర్జేషన్, చాలా ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి అక్కడ. వినకపోతే లక్ష్మణుడిని అక్కడి నుంచి రాముడి క్షేమ సమాచారం కనుక్కోవడానికి పంపించడం కోసం, నీవు ఎందుకు వచ్చావో నాకు అర్థమైంది, 14 ఏళ్ళు మాతో పాటు ఉండటానికి, వనవాసంలో ఉండటానికి ఎందుకు వచ్చావో ఇప్పుడు అర్థమవుతుంది లక్ష్మణ. నా మీద వ్యామోహంతో, నా మీద మనసు పడి వచ్చావు కదా, మీ అన్నగారు లేని సమయాన్ని అదునుగా చూసుకుంటున్నావు నువ్వు, మీ అన్నగారికి ఏదన్నా అయితే నేను ఆత్మత్యాగం చేసుకుంటాను తప్ప నీకు మాత్రం దక్కను అని మాట్లాడుతుందంట సీత. అన్నకూడని మాట అనేటప్పటికీ లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతూ గీత గీసి, ఇది దాటి బయటికి రావద్దమ్మా అని. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక. లక్ష్మణుడు చెప్పినప్పుడు సీత కొద్ది కాలం క్రితమే రాముడి జీవితంలోకి వచ్చింది. బై బర్త్ రాముడు లక్ష్మణుడు భర్త శత్రువులు కలిసి పుట్టి కలిసి పెరిగారు. అన్న యొక్క గొంతు ఎలా ఉంటుందో, అన్న యొక్క స్పర్శ ఎలా ఉంటుందో లక్ష్మణుడికి తెలియదా? అయినప్పటికీ కూడా ఏంటి, ఆ టైంలో ఆ సమయంలో సీత మనసు అలా ప్రవర్తించడం వల్ల, సీత మాటలు అలా ఉండటం వల్ల వెంటనే లక్ష్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గీత గీసి వెళ్ళిపోతే వినదగుని ఎవ్వరు చెప్పిన లక్ష్మణుడు చెప్పాడు గీత దాటి రావద్దు అని. ఎవరో భవతి భిక్షాందేహి అనుకుంటూ వస్తే భిక్ష వేసేస్తుంది. ఒక అటవీ ప్రాంతంలో ఎవరూ లేని ఒక నిర్జన ప్రదేశంలో బిచ్చగాళ్ళు ఎలా వస్తారండి? అంటే రాముడి పట్ల ఉన్నటువంటి ఒక భయం, తాను ఏమయ్యాడో, తనకేం జరిగిందో అనే ఒక భయము, ఒక టెన్షను, ఒక నిస్సహాయ స్థితిలో సీతని గీతాటగా చేసింది. కట్ చేస్తే రావణలంకలో ఉంటున్నాము. కాబట్టి రామాయణం మొత్తం, మహాభారతం మొత్తం అన్నీ మనం బాగా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మాట వినకపోవటం వల్ల జరిగినటువంటి అనర్థాలే మనకి ఎక్కువ కనిపిస్తాయి. మాట విన్నట్లయితే రామాయణం అలా ఉండేది కాదేమో. మీకు తెలుసు, మందర కైకేయి తనకు చెప్తుంది, కైకేయికి రాముడికి ఏమిటి పట్టాభిషేకం, భరతుడికి చేయించు అని. భరతుడైతే ఏమిటి, రాముడైతే ఏంటి, ఇద్దరు నా బిడ్డలే కదా అంటే అప్పుడు చెప్తుంది, ఇప్పటి వరకు అన్నీ కూడా పెద్ద కొడుకే వెళ్ళిపోతున్నాయి, రేపు రాజు అవుతాడు, రాజు అయినప్పుడు కూడాను భరతుడు రాముడి కింద ఉండాల్సి వస్తుంది, ఏదైనా సరే రాముడి చేతుల మీదుగా తీసుకోవాల్సి వస్తుంది. అయినా ఇట్లా లేనిపోయినవన్నీ క్రియేట్ చేసి చెప్పడం వల్ల మాట వినని కైక. గొప్ప మనసే, భరతుడికైతే ఏంటి, రాముడికైతే ఏంటి, ఇద్దరు నా బిడ్డలే కదా అని మొదట అన్నటువంటి మాట మందర మాటలు విన్న తర్వాత అనలేకపోతుంది. మందర మాటలు వినటం వల్ల రాముడు అడవులకు వెళ్ళిపోయాడు. శూర్పణఖ మాటలు వినటం వల్ల రావణాసుడు చచ్చిపోయాడు. ఎవరి మాటలు వింటే జీవితాలు బాగుపడతాయో, ఎవరి మాటలు వింటే మనం ఉన్నతమైన మార్గంలోకి వెళ్తామో, వాళ్ళ మాటలు వినటం మానేసిన రోజున మన పతనాన్ని మనం కొని తెచ్చుకున్నట్టే. ఎవరి మాటలు వినకూడదో వాళ్ళ మాటలే మనం ఎక్కువ వింటూ ఉంటాం. అదే జరిగింది రామాయణంలోని మహాభారతం. కాబట్టి వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగును, కనికల్ల నిజములెరిగిన మనుజుడే పోనీతి పరుడు మహిళ సుమతి.